अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता अखिलद्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं। कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं कासिनियोर्तां वाजकलियुगत्ते वन्ददित्तु ஆசிரியப்பாவதனால் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வகுலத்தாரானை மாசடையா மனத்து வைத்து மறவாவல் வாஷ்டுதுமே. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా. భగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ క్రిందటి రోజున ఆళ్వార్లు పరమకృపతో అనుగ్రహించినటువంటి తిరువాసీర్యం అనేటటువంటి ప్రబంధానికి తనియన్ని అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అనేటటువంటి మహనీయులు అనుగ్రహించినటువంటి తనియన్ యొక్క అర్థాన్ని అధ్యయనం చేసేటటువంటి భాగ్యాన్ని పొందినటువంటి వారమయ్యాం. ఆ తనియన్లో నిత్యం ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉజ్జీవించాలి అంటే కలియుగంలో మన కోసం ఈ లోకంలోకి అవతరించినటువంటి మహనీయులైనటువంటి నమ్మాళ్వారిని మనసులో ఉంచుకొని ఎప్పుడూ కూడా వారికి మంగళాశాసనం చేద్దాము అని అరుణాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు అనుగ్రహించారు. ఆ నమ్మాళ్వార్లు ఎలాంటి వారు, వారి వైభవం ఏమిటి అంటే ఆసరియప్పావదనాల్ అరుమరైనోల్ విరిత్తానే. ఆసరియప్ప అనేటటువంటి ఒక ఛందస్సులో అరుమరైనూల్ అద్వితీయమైనటువంటి సంస్కృత వేదసారమైనటువంటి యజుర్వేద యొక్క సారంగా ఈ తిరువాసిర్యం అనేటటువంటి ప్రబంధాన్ని విరిత్తానై అనుగ్రహించినటువంటి వారు దేశికనై పరాంకుశనై తిగళ్వకులత్తారానై. దేశికులు ఈ ప్రపన్న కులానికంతటికీ కూడా ఆచార్యులు అయినటువంటి వారు. పరాంకుశనై ఇతర మతస్థులందరినీ కూడా తమ శ్రీ సూక్తులతోటి ఖండించేటటువంటి వారు, ఖండించి పరత్వ స్థాపన చేసినటువంటి మహనీయులు. తిగళ్వకులత్తారానే ఎప్పుడూ కూడా గొప్పగా ప్రకాశించేటటువంటి వకుళమాలను ధరించినటువంటి మహనీయులైనటువంటి ఆ నమ్మాళ్వారిని మాసడయా మనత్తు వైత్తు. ఆ నమ్మాళ్వారిని ధ్యానిస్తే మనకి కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే మన మనసు నిర్మలమవుతుంది. అలా వకుళత్తారానై అని ఎప్పుడు మనం ఆ మాటను చెప్తామో, ఆ తిరునామాన్ని ఎప్పుడైతే అనుసంధానం చేస్తామో అప్పుడు మనకి కలిగేటువంటి లాభం ఏమిటి అంటే మన మనసులో ఉన్నటువంటి కల్మషములన్నీ కూడా తొలగిపోయి మాసడయా మనత్తు ఒక నిర్మలమైనటువంటి మనసుగా మన మనసు పరిణితి చెందుతుంది అని చెప్తూ, అలా నిర్మలమైనటువంటి మనసులో నిత్యము కూడా వకుళత్తారాని వకుళమాలను ధరించినటువంటి నమ్మాళ్వారిని ఉంచుకొని మరువామల్ మర్చిపోకుండా వాస్తుదమే నిత్యము కూడా వారికి మంగళాశాసనం చేద్దాం రండి అని అనుగ్రహిస్తున్నారు. అప్పుడు కూడా ఆళ్వార్లు వర్ధిల్లాలని, ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి శ్రీ సూక్తులు వర్ధిల్లాలని నిత్యము కూడా మనం మంగళాశాసనం చేయాలి. కాబట్టి ఎంతో వైభవంగా అనుగ్రహించినటువంటి తిరువాసిర్యం అనేటటువంటి ప్రబంధం కూడా వాస్తుదమే నిత్యము అది వర్ధిల్లాలి 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 అనే నిత్యము కూడా మనం మంగళాశాసనం చేద్దాము అని అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు దీనికి తనని అనుగ్రహించారు. ఇక ఈ ప్రబంధంలోకి ప్రవేశించడానికి ముందు అసలు ఈ ప్రబంధం ఎందుకు అవతరించింది, ఈ ప్రబంధంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, వైలక్షణ్యం ఏమిటి, నమ్మాళ్వార్లు ఈ ప్రబంధాన్ని ఎందుకు అనుగ్రహించారు అనేటటువంటి విషయాన్నంతటినీ కూడా అవతారికలో మనకి పెరియవాచాన్ పిళ్ళై అనేటటువంటి మహనీయులు కృప చేసి ఉన్నారు. ఆ మహనీయులు పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహించినటువంటి అవతారికను సేవిస్తూ తర్వాత ప్రబంధంలోకి మనం అడుగు పెట్టేటటువంటి ప్రయత్నం చేద్దాం. అవతారిక ఎందుకు, ఏ ప్రబంధానికైనా అవతారికను ఎందుకు అనుగ్రహిస్తారు అంటే అసలు ఆ ప్రబంధం ఎలా ఆవిర్భవించింది, ఏ సందర్భంలో ఆవిర్భవించింది
ఆ ప్రబంధం అనుగ్రహించినటువంటి మహనీయుల యొక్క వైభవం ఏమిటి, ప్రబంధంలో చెప్పబడినటువంటి విషయం ఏమిటి అనేటటువంటి దాన్ని మనకి ముందు పరిచయం చేస్తే, దాని పట్ల ఒక రుచిని కలిగిస్తే అప్పుడు ఆ ప్రబంధం సేవించాలి అటువంటి ఒక ఈడుబాటు మనకి కలుగుతుంది. కాబట్టి ప్రతి ప్రబంధానికి కూడా ఒక అవతారికను అనుగ్రహిస్తారు మహనీయులు. అవతరణ అంటే దిగిరావడం, పైనుండి కిందకి దిగిరావడం. కాబట్టి ముందు అసలు ఈ ప్రబంధాన్ని సేవించడానికి ఎందుకు మనం పూనుకోవాలి, ఎందుకు మనం సిద్ధపడాలి, ఇది అధ్యయనం చేయడానికి ఎందుకు మనం సిద్ధపడాలి అంటే ఇంత గొప్ప విషయం ఇందులో చెప్పబడింది అని ఆ ప్రబంధం పట్ల ఒక రుచిని కలగజేయడమే అవతార యొక్క ప్రయోజనం. సంగతి అంటే ఈ ప్రబంధం రావడానికి కారణం ఏమిటి, అందులో విషయం ఏమి చెప్పబడింది అనేటటువంటి విషయాలు కూడా అవతారికలో కృప చేస్తారు. కాబట్టి ముందుగా పెరియవాచార్య పిళ్ళయ్య అనుగ్రహించినటువంటి అవతారికను సేవిస్తూ ప్రబంధంలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. திருவிருத்தத்தில் సర్వేశ్వరనుடைய స్వరూప గుణ విభూతిగళై కాటి కొడుత కండు. ముందుగా ఈ ప్రబంధం గురించి చెప్పకుండా పెరియవాచార్య పిళ్ళై దీనికి ముందు ఉన్నటువంటి ప్రబంధం గురించి ఆళ్వార్లు ఈ లోకంలోకి అవతరించి చేసినటువంటి మహోపకారం ఏమిటి అంటే 4 వేదాలకి సమంగా 4 ప్రబంధాలను మనకు అనుగ్రహించారు. ఆ ప్రబంధాల యొక్క వరుస క్రమం ఏమిటంటే తిరువిరుత్తము, తిరువాసీర్యము, పెరియ తిరువందాది, ఆ తర్వాత తిరువాయిముజి అనేటటువంటి ప్రబంధాలు. ఈ 4 కూడా ఈ వరుస క్రమంలో ముందు తిరువిరుత్తాన్ని అనుగ్రహించారు, తర్వాత తిరువాసిర్యాన్ని అనుగ్రహించారు, తర్వాత పెరియ తిరువందాదిని కృప చేశారు, తర్వాత తిరువాయిముజిని కృప చేశారు. కాబట్టి ఈ 2వ ప్రబంధాన్ని అనుగ్రహించడానికి కారణం ఏమిటి అంటే ముందు అసలు మొదటి ప్రబంధంలో వారు కృప చేసినటువంటి మొదటి ప్రబంధంలో తిరువిరుత్తం అనేటటువంటి ప్రబంధంలో ఏం జరిగింది, అసలు అందులో ఏమనుగ్రహించారు నమ్మాళ్వార్లు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకి పెరియవాచార్య పిళ్ళై అనుగ్రహిస్తున్నారు. తిరువిరుత్తం అనేటటువంటి దివ్య ప్రబంధంలో సర్వేశ్వరనుడయ సర్వేశ్వరుని యొక్క స్వరూప గుణ విభూతిగళై కాటి కొడుత కండు. పరమాత్మ ముందు ఆళ్వార్లు ఈ లోకంలో మనలాంటి సంసారులే అయి ఉన్నారని, ఆ సంసారులలో ఉన్నటువంటి ఆళ్వార్ల పట్ల పరమాత్మ విశేషించి మయర్పరమధినలం అంటే విశేషించి కృప, తన నిర్హేతుకమైనటువంటి కృపతోటి భక్తి రూపాపన్న జ్ఞానం, ఎటువంటి దోషములు లేనటువంటి చక్కటి జ్ఞానాన్ని ఆళ్వార్లకి పరమ సర్వేశ్వరుడు కృప చేశాడని, అలా జ్ఞానాన్ని కృప చేయడము అంటే తన యొక్క రూప గుణ విభూతులన్నిటినీ కూడా కాటి కొడుత కండు, కంటికి ప్రత్యక్ష సమానాకారంగా సేవింపచేశాడు సర్వేశ్వరుడు నమ్మాళ్వార్లకి. నమ్మాళ్వార్లు తిరుక్కురుగూరులో అవతరించినటువంటి నమ్మాళ్వార్లు పుట్టినప్పటి దగ్గర నుండి కూడా ఏమీ పుచ్చుకోకుండా, ఎవరితోటి మాట్లాడకుండా తదేక భగవద్ విషేక ధ్యానంలో వారు నిమగ్నమై ఉన్నారు. చింత చెట్టు యొక్క వృక్షంలో అక్కడికి చేరి తింత్రిణీ వృక్ష మూలంలోకి వారు చేరి చిన్న బిడ్డడుగా ఉన్నప్పుడే ఆ తింత్రిణీ వృక్షం దగ్గరికి చేరి అక్కడే సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడి విషయంలో ధ్యానం చేస్తూ వారు అలా ఒక 16 సంవత్సరాలు గడిపారు. అలా 16 సంవత్సరాలు గడిపిన తర్వాత మధుర కవి ఆళ్వార్లు అనేటటువంటి మహనీయులు ఉత్తర దేశ యాత్ర చేస్తూ ఉంటే, ఆ ఉత్తర దేశ యాత్ర చేసేటటువంటి సందర్భంలో దక్షిణ దిక్కు నుండి గొప్ప ప్రకాశం వారికి కనిపిస్తూ ఉంటే, ఏమిటి ఇంత గొప్పగా ప్రకాశం కనిపిస్తోంది, ఇదేదో విశేషమై ఉంటుంది అని మధుర కవి ఆళ్వార్లు ఉత్తర దేశం నుండి మళ్ళీ దక్షిణ దిక్కుకి ఆ ప్రకాశాన్ని అనుసరిస్తూ వారు దక్షిణ దిక్కుకు రాగా, ఆ ప్రకాశము ఈ తిరుక్కురుగూరులో వేయించే వరకు వచ్చి అక్కడ ఆగిపోగా, అక్కడిక్కడ ఏమన్నా విశేషం ఉందా అని అడిగినటువంటి సందర్భంలో ఇక్కడ ఒక మహనీయులు 16 సంవత్సరముల నుండి అన్నపానాదులు లేక తింత్రిణీ వృక్షంలోనే ఉంటూ భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు అని అక్కడ ఉన్నటువంటి వారు తెలియజేయగా, అప్పుడు మధుర కవి ఆళ్వార్లు నమ్మాళ్వారిని ఆశ్రయించడము, అప్పుడు కొన్ని ప్రశ్నలు అడగడము, తర్వాత నేను మీకు దాసుడిని అవుతాను అనడం అందరికీ తెలిసినటువంటి విషయమే.
అలా మధుర కవి ఆళ్వార్లు ఆశ్రయించిన తర్వాత వారు అప్పుడు ఈ లోకంలోకి స్పృహలోకి వచ్చి భగవద్గుణానుభవం నుండి ఈ లోకంలోకి స్పృహ తెచ్చుకొని ఈ లౌకికంలోకి స్పృహ తెచ్చుకొని వెంటనే ఈ లోకంలో పరమాత్మ యొక్క వైభవం, పరమాత్మ ప్రసాదించినటువంటి ఆ భక్తి రూపాపన్న జ్ఞాన విశేషం చేత ఈ తిరువిరుత్తాన్ని, తిరువాసీర్యాన్ని, పెరియ తిరువందాదిని, తిరువాయిముజుని కూడా మనకు అనుగ్రహించారు. ఇవేవో పాసురాలుగా అనుగ్రహించినటువంటి విషయాలు కాదు, తాము పొందినటువంటి ఆ భగవద్గుణానుభవం మనసులో ఇమడక ప్రవహించి బయటికి వాగ్రూపంలో వస్తే అవి పాసురాలుగా కటాక్షింపబడ్డాయి అనేటటువంటి విషయాన్ని మనకి మన పెద్దలందరూ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. అలా పరమాత్మ సర్వేశ్వరుడు ఆళ్వార్లకి నిర్హేతుకమైనటువంటి కృపతోటి తన స్వరూప గుణ విభూతులన్నిటినీ కూడా సుస్పష్టంగా ఆళ్వార్లకి కృప చేస్తే అదే మయర్వర మదినలం అరుళినన్ అని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని కటాక్షిస్తే ఆ జ్ఞాన ప్రభావంతో ఆ సర్వేశ్వరుడు యొక్క స్వరూపాన్ని, రూపాన్ని, గుణాన్ని, విభూతులన్నిటినీ కూడా చక్కగా దర్శించినటువంటి ఆళ్వార్లు అవనుడయ నిత్య విభూతి యోగత్తయ్యం లీలా విభూతి యోగత్తయ్యం అనుసంధిత్తూ వెంటనే ఆ జ్ఞానం కలగగానే ఆళ్వార్లకి కలిగినటువంటి భావన, ఆ అనుభవం ఏమిటి అంటే సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి నిత్య విభూతి, లీలా ఆయనకి రెండు ఐశ్వర్యాలు ఉంటాయండి. ఒకటాన్ని నిత్యమైనటువంటి ఐశ్వర్యము, దాన్ని నిత్య విభూతి అంటారు. ఇంకొక దాన్ని లీలా విభూతి, లీలగా తన లీలకు ఉపకరణంగా ఉండేటటువంటి ఐశ్వర్యము, దాన్ని లీలా విభూతి అంటారు. ఆ రెండిటినీ కూడా తను ఎప్పుడూ కలిగి ఉంటాడు. ఆ రెండిటిలో కూడా యోగత్తయ్యం అంటే వాటితో కూడి పరమాత్మ ఉంటాడు. నిత్య విభూతిలో ఉన్నటువంటి నిత్యులలోనూ ముక్తులలోనూ సర్వేశ్వరుడు తాను లోపల వారికి అంతర్యామిగా ఉంటూ వారికి అనుభవాన్ని అంతటినీ కూడా స్వామి కలగచేస్తూ ఉంటాడు. లీలా విభూతిలో ఉన్నటువంటి ఈ సమస్త జీవరాశుల్లో అన్నిటిలో కూడా సర్వేశ్వరుడు తాను లోపల ఉండి ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి సర్వజీవరాశులు కూడా ధరించేటట్టుగా పరమాత్మ ఇక్కడ మనందరిలో కూడా లోపల వేంచేసి ఉంటాడు. ఇక్కడ అనుభవాన్ని ఎందుకు పంచాడు స్వామి అంటే ఇక్కడ ఈ సంసారంలో ఉన్నటువంటి వారికి ఆ భగవంతుని కలగజేసేటటువంటి అనుభవం మీద, ఆ ఆనందం మీద ఎవరికీ కూడా రుచి లేదు కాబట్టి, ఆ అనుభవం మీద రుచి లేదు కాబట్టి సర్వేశ్వరుడు ఇక్కడ అనుభవాన్ని మనకి కటాక్షించడు. కానీ లీలా విభూతిలో ఉన్నటువంటి నిత్యులకి ముక్తులకి సర్వేశ్వరుణ్ణి అనుభవించడమే వారికి స్వరూపం కాబట్టి వారికి అనుభవాన్ని పరమాత్మ కటాక్షిస్తున్నాడు. కానీ రెండు అక్కడ ఇక్కడ కూడా తానే అంతర్యామిగా అందరిలోనూ ఉండి వాటిని ధరింపచేస్తున్నాడు. అది యోగత్తయ్యం. యోగత్తయ్యం అంటే వాటితో కూడి ఉండటము, ఐశ్వర్యాలతోటి కూడి ఉండటం. నిత్య విభూతి యోగత్తయ్యం, లీలా విభూతి యోగత్తయ్యం అనుసంధిస్తూ ఒకసారి ఆ జ్ఞానం కలగగానే నిత్య విభూతిలో ఇలా ఉంటుంది, లీలా విభూతి ఇలా ఉంటుంది అని ఆళ్వార్లు మనసులో తలుచుకున్నారు. అంటే నిత్య విభూతి ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి నిత్యులు ముక్తులు ఎలా నిత్యము కూడా పరమాత్మ యొక్క అనుభవాన్ని సేవిస్తూ ఆనందిస్తూ ఉంటారు, మహదానందాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి బద్ధులేమో ఈ సంసారంలో పడి ఉండి దుఃఖమిశ్రితమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అని ఆ రెండింటినీ కూడా ఒకసారి వారి మనసులో అనుసంధానం చేసి అలా అనుసంధానం చేసిన తర్వాత నిత్య విభూతియుళ్ళుళ్ళార్ నిరతిశయానుభవమే యాత్రయా ఇరుక్కిరపడియేయం. వెంటనే వారు అలా అనుసంధానం చేసిన తర్వాత అలా మనసులో తలుచుకోగానే నిత్య విభూతిలో ఉన్నటువంటి వారి యొక్క వైభవం వారికి తెలిసింది. నిత్య విభూతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరతిశయ అనుభవమే యాత్రాయా ఇరుక్కిరపడియేయం. ఆ నిత్యులకి ముక్తులకి కూడా నిత్యము యాత్ర ఏమిటి, యాత్ర అంటే వారి యొక్క కాలక్షేపం ఏమిటి, వారు నిత్యము దేంతో ప్రొద్దుపరుచుకుంటూ ఉంటారు అంటే నిరతిశయమైనటువంటి భగవద్ అనుభవంతో నిత్యము కూడా ప్రొద్దుపరుచుకుంటూ ఉంటారు. నిరతిశయమైనటువంటి అనుభవం, హద్దులు లేనటువంటి ఆనందం, మహదానందం. పరమాత్మను సేవిస్తూ ఉంటే వారు చేసేటటువంటి కైంకర్యాలన్నిటినీ కూడా పరమపదనాథుడు పుచ్చుకుంటూ దానికి ఆనందపడి పొంగిపోతూ ఉంటే ఆ నిరతిశయమై హద్దులు లేనటువంటి ఆ సర్వేశ్వరుడు కృప చేసేటటువంటి ఆ అనుభవాన్నే అనుభవిస్తూ ఉండటమే యాత్రగా, అలా అనుభవించడమే
వారి స్వరూప లక్షణంగా కలిగి ఉండి అదే వారికి రద్దుపడుచుకోవడం, వారి జీవితం అంటే వారి యొక్క ఆత్మ అంతా కూడా ఎలా వారు గడుపుతూ ఉంటారు అంటే అలా నిరతిశయమైనటువంటి పరమాత్మ కటాక్షించేటటువంటి నిరతిశయమైనటువంటి అనుభవాన్నే నిత్యము అనుభవిస్తూ దానితోనే వారు పొద్దుపడుచుకుంటూ యాత్రగా ఇరుక్కిరపడి అలా ఉండేటటువంటి ఆ స్థితిని అంతటినీ కూడా ఒకసారి నమ్మాళ్ళవార్ల మనసులో మెదిలింది. అదంతా కూడా నమ్మాళ్ళవార్ల మనసులో ఒకసారి కనిపించింది. ఒకసారి వారికి అవగతమైంది. ಅದು ಉಂಡರುಗಿರೈಕ್ಕು ಉಂಡು ಅರುಗೈಕ್ಕು ఈడాన ఆరోగ్యత్తయుడయరాయిరుక్కిరపడియేయం. కేవలం అనుభవం ఉంటే సరిపోదండి, ఆ అనుభవాన్ని అనుభవించేటటువంటి ఒక స్థితి కూడా ఉండాలి కదా. భగవంతుడు ఆ అనుభవాన్ని అయితే ఆ నిత్యసూరులకి ముక్తులకి కటాక్షిస్తున్నాడు, కానీ అంత ఆనందాన్ని అనుభవించి ధరించి ఉండేటటువంటి ఒక స్థితి కూడా వారికి ఉండాలి కదా. అంటే అది కూడా ఆ సర్వేశ్వరుడే అక్కడ కటాక్షిస్తున్నాడు. ఉండు అరుగైకు తిని దాన్ని అరిగించుకోగలిగినటువంటి శక్తి కూడా, అలా దానికి అరిగించుకోవడానికి సరిపోయేటటువంటి ఆరోగ్యాన్ని కూడా ఉడయరాయి రుక్కిర అవి కూడా కలిగి ఉన్నటువంటి వారు అనేటటువంటి విషయాన్ని నమ్మాళ్ళవార్లు దర్శించారు. అంటే అక్కడ ఉన్నటువంటి నిత్యులు ముక్తులు కూడా నిత్యము ఏ విరోధం ఏ ఆటంకము లేకుండా పరమాత్మకి కైంకర్యం చేస్తూ పరమాత్మ వారు చేసినటువంటి కైంకర్యానికి పరమాత్మ ఆనందిస్తూ ఉంటే ఆ నిరతిశయమైనటువంటి ఆనందాన్ని చూస్తూ అనుభవిస్తూ దాన్ని ధరించి ఉండగలిగేటటువంటి ఆ శక్తి కలిగినటువంటి వారు. ఆరోగ్యము అంటే తిన్నదాన్ని అరిగించుకోగలిగినటువంటి ఆరోగ్యము అంటే అక్కడ కైంకర్యం చేయడానికి కావలసినటువంటి సమర్థత శక్తి కలిగినటువంటి వారు, విరోధములు లేకుండా ఆటంకములు లేకుండా కైంకర్యం చేయగలిగినటువంటి ఒక యోగ్యత, ఒక లాభం పొందినటువంటి వారు, నిత్యము కైంకర్యం చేయగలిగినటువంటి లాభం పొందగలిగినటువంటి వారు. ఆ కైంకర్యం చేస్తే పరమాత్మ ఆనందిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని చూసి తట్టుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు. ఇలా ఉంటుందా అండి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. గోపికలు కృష్ణ పరమాత్మతోటి రాసక్రీడ ఆడినటువంటి సందర్భంలో ఆ గోపికలకి కూడా పరమాత్మ ఇలాంటి అనుభవం, నిత్యసూరులు ఎలా అయితే గొప్ప అనుభవాన్ని అనుభవిస్తారో అలాంటి నిరతిశయమైనటువంటి అనుభవాన్నే అనుభవింపచేస్తున్నటువంటి సందర్భంలో గోపికల యొక్క ఆనందం ఉన్మత్త స్థితిలోకి వెళ్ళిపోతోంది. ఇక వీరు ధరించి ఉండలేరు, ప్రకృతి సంబంధంతో కూడినటువంటి వారు కాబట్టి ఇంత గొప్పదైనటువంటి ఆనందాన్ని ఈ జీవులు, ఈ గోపికలు ధరించలేరు, అనుభవించి ధరించి ఉండలేరు అనేటటువంటి ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ అక్కడి నుండి అంతర్ధానమైపోతాడు. అంటే నిరతిశయమైనటువంటి ఆనందం మనకి కలగచేసినా కూడా దాన్ని అనుభవించేటటువంటి స్థితి మనకి ఈ దేహ సంబంధం వల్ల మనకి ఆ స్థితి ఉండదు అనేటటువంటి విషయం చెప్తున్నారు. అదే పరమపదంలో ఉన్నటువంటి నిత్యులకి ముక్తులకి అయితే అది అనుభవించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వారికి పరమాత్మే అక్కడ వారికి కటాక్షిస్తాడు అనేటటువంటి విషయాన్ని అనుగ్రహిస్తూ, అంతేకాకుండా ఈ లీలా విభూతిలో పరమాత్మకి విరోధములు లేకుండా ఆటంకములు లేకుండా కైంకర్యం చేయగలమా అంటే దానికి ఎన్నో విధములైనటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి. శరీరం సహకరించకపోవడము, శరీరం కైంకర్యం చేయడానికి పరిస్థితులు సహకరించకపోవడము, శరీరం సహకరించకపోవడము, ఆరోగ్యం సహకరించకపోవడము, ఈ ఇంద్రియములు సహకరించకపోవడము, మనసు సహకరించకపోవడము, ఇలా ఎన్నో ఆటంకములు వస్తాయి. అవన్నీ ఆటంకములు అక్కడ లేకుండా పరమాత్మే వారికి ఆ శక్తి సామర్థ్యాలను, ఆరోగ్యత అంటే ఆ శక్తి సామర్థ్యాన్నిటినీ కూడా పరమాత్మే కటాక్షిస్తాడు. అలా పరమాత్మకి నిత్యము కైంకర్యం చేయగలిగినటువంటి ఒక సమర్థత, కైంకర్యం చేస్తూ కలిగినటువంటి ఆనందాన్ని అనుభవించగలిగినటువంటి ఒక యోగ్యత పరమాత్మ సర్వేశ్వరుడు ఆ నిత్యసూరులకు, ముక్త పురుషులకు అనుగ్రహించి ఉన్నాడు. అది గ్రహించినటువంటి ఆళ్వార్లు ఇది ఉండు అరుగైకు ఈడాన ఆరోగ్యత్తయుడయరాయిరుక్కిర పడియేయం. వారు నిత్యము ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఆ ఆనందాన్ని అనుభవించడం కోసం కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు, యోగ్యత, అధికారము అన్నీ కూడా కలిగినటువంటి వారయ్యారు. అలా పరమాత్మ చేత కటాక్షింపబడ్డారు అని తెలుసుకున్నటువంటి ఆ విషయాన్ని ఆలోచించి వెంటనే
అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. లీలా విభూతికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వారి స్థితిని కూడా ఒకసారి ఆళ్వార్లు తలుచుకుంటున్నారు. ఇవ్వరుగుళ్ళార్ కర్మ పరతంత్రరాయ్ ఇతర విషయంగళే ప్రవణరాయ్ తణ్ణియదాన దేహయాత్రయే భోగ్యమాయిరుక్కిర పడియేయం మనసందిత్తు. వెంటనే మనస్థితి మనకి ఒకసారి ఆళ్వార్లకి గుర్తొచ్చింది. అక్కడ ఉన్నటువంటి వారు అంతా భాగ్యవంతులై ఉండి అంత చక్కగా పరమాత్మ ప్రసాదించేటటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. మరి ఇక్కడున్నటువంటి వారు ఇవ్వరుగులార్ ఇక్కడున్నటువంటి ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలాంటి వారు అంటే కర్మ పరతంత్రనాయ్ కర్మకు పరతంత్రులైనటువంటి వారు. పుణ్యపాపములు అని చెప్పబడేటటువంటి ఆ కర్మ ఫలాలను అనుభవిస్తూ ఆ కర్మ ఎలా మనల్ని నడిపిస్తూ ఉంటే అలా నడుచుకునేటటువంటి వారు. కర్మ ప్రకారంగా ఒక శరీరాలు పొందినటువంటి వారు. దేవతా శరీరాలు, మానవ శరీరాలు, తిర్యక్ శరీరాలు, స్థావర శరీరాలు. మనం చేసుకున్నటువంటి కర్మానుగుణంగా అవన్నీ కూడా వస్తాయి. కాబట్టి కర్మకు పరతంత్రులైనటువంటి వారు. పోనీ వచ్చినటువంటి దేవతా శరీరము, మానవ శరీరము సద్వినియోగం చేసుకుంటున్నాము అంటే లేదు, కర్మానుగుణంగా అది ఎలా పూర్వజన్మలలో మనం చేసుకున్నటువంటి పుణ్యపాప ఫలంగా మనకు ఒక శరీరం లభించి మనం చేసేటటువంటి ప్రవర్తన కూడా ఆ కర్మానుగుణంగానే ఉంటుంది. కాబట్టి కర్మ పరతంత్రనాయ్. పుణ్యము పాపము అంటే పరమాత్మకి ఏది సంతోషాన్ని కలగచేస్తుందో అదే పుణ్యము. పరమాత్మకి ఏది దుఃఖాన్ని ఏది అయిష్టంగా, పరమాత్మకి ఏది అయిష్టంగా మనం చేసేటటువంటి పనులు ఏవైతే పరమాత్మకు అయిష్టంగా ఉంటాయో అవే పాపములు. అలా పుణ్యపాపాలకి అనుగుణంగా ఉండేటటువంటి పరతంత్రులుగా ఉండేటటువంటి వారయ్యారు ఈ లోకంలో వారు. అయ్యో అని బాధపడుతున్నారు. ఇంకా పోనీ ఒక శరీరం లభించింది, కృత జన్మలో నువ్వు చక్కటి పుణ్యాన్ని చేసుకున్నావు, ఆ విశేష ఫలంగా ఈ జన్మలో నీకే దేవతా శరీరమో మానవ శరీరమో జ్ఞానముకు కలిగి ఉండేటటువంటి శరీరాలు లభించినప్పటికీ కూడా ఆ చైతన్యవంతులమైనటువంటి ఆ జ్ఞానాన్ని సద్వినియోగపరుచుకుంటున్నామా అంటే లేదు. అది ఎంత కూడా దేనికి ఉపయోగించుకుంటున్నాము అంటే ఇతర విషయంగళలే ప్రవణరా, ఇతర విషయాల్లో ప్రావీణ్యం కలిగి ఉండి, ప్రావీణ్యం అంటే ఎక్కువ అభిమానం, ఎక్కువ ఆదరం కలిగి ఉండేటటువంటి వారమయ్యాం. ఇతర విషయాలలో ప్రావీణ్యం అనేటటువంటిది ఎలా కలుగుతుంది అంటే రుచి వాసన వల్ల కలుగుతుంది. ఇతర జన్మలలో మనం దేనికైతే అలవాటు పడి ఉంటామో అవన్నీ కూడా ఆ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ ఇంద్రియములన్నీ కూడా ఆత్మలో సూక్ష్మ రూపంలో చేరిపోతాయి. అప్పటి వరకు ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి విషయములన్నీ కూడా సూక్ష్మ రూపంలో ఆత్మలో చేరిపోతూ ఉంటాయి. అలా వాసనలు అంటే ఇతర జన్మలలో మనం ఏదైతే అలవాటు పడి ఉన్నామో దాన్ని వాసన అంటారు. అలా ఇతర జన్మలలో మనకి దుఃఖాన్ని అనుభవించడం, సుఖాన్ని అనుభవించడమే పరిపాటుగా, విషయాల్ని అనుభవించడమే పరిపాటుగా వస్తుంది. కాబట్టి ఆ వాసనల వల్ల ఈ జన్మలో కూడా మనం విషయాల వైపే వెళుతున్నాము. రుచి అంటే ఈ జన్మలో మనం తెలిసి కొత్తగా విషయాల పట్ల వెళ్ళడాన్ని రుచి అంటారు. అలా ఇతర విషయం రుచి వాసనల వల్ల ఇతర విషయంగళలే ప్రవణరా, ఇతర విషయాలలో గొప్ప చాలా ప్రావీణ్యం కలిగి ఉండి తణ్ణియదాన దేహయాత్రయే భోగ్యమాయిరుక్కిరపడియే అనుసంధిత్తు. తణ్ణియదాన నీచమైనటువంటి దేహయాత్రయే భోగ్యమాయిరుక, దేహాన్ని పోషించుకోవడమే యాత్రగా కలిగి ఉండి అదే భోగ్యంగా మనం అదే భోగ్యమని భావిస్తూ ఉన్నటువంటి స్థితిని అంతటినీ కూడా నమ్మాళ్ళవార్లు అనుసంధానం చేస్తున్నారు. నిత్యసూరులేమో నిరతిశయ అనుభవమే యాత్రగా కలిగినటువంటి వారైతే మనమేమో దేహయాత్రయే భోగ్యంగా భావిస్తూ అదే యాత్రగా కలిగినటువంటి వారం అవుతున్నాం. తిరుమాలై అనేటటువంటి ప్రబంధంలో తొండరడిప్పొడి ఆళ్వార్లు కూడా ఒక పాసరంలో ఈ విషయాన్ని అంతటి జీవితం అనేటటువంటిది ఎలా ఉంటుందో ఒక విషయాన్ని చెప్తారు. வேதநூல் பிராயம் 100 மனிசர்தாம் புகுவரேலும் பாதியும் உறங்கிப்போகும் நின்றதில் 15 ஆண்டு பேதை பாலகன்னதாகும் இனிபசி மூப்பு துன்பம் ஆதலால் பிறவி வேண்டேன் అరంగమానగరులానే స్వామి. వేదశాస్త్రం ప్రకారం మనుషులందరికీ కూడా పిరాయం ఆయుష్ 100 సంవత్సరములు అని చెప్తూ ఉంటారు. కానీ ఏం ప్రయోజనము?
ఆ 100 సంవత్సరములలో ఎంతకాలం మేము భగవంతుడిని నిన్ను తలుచుకోగలుగుతున్నాం రంగనాథ అంటే ఏమీ లేదు స్వామి, పాదియం ఉరంగిపోదు, అందులో సగము నిద్రతోనే గడిపేస్తూ ఉంటాం. సగం పగలు, సగం ఒక రోజులో సగం పగలు సగం రాత్రి. కాబట్టి జీవితంలో 100 సంవత్సరములుంటే 100 సంవత్సరాలలో 100 పగళ్ళు 100 రాత్రులు ఉంటే అందులో రాత్రి సగం జీవితం అంతా కూడా నిద్రతోనే గడిపేస్తూ ఉంటాం. మిగిలినటువంటి దాంట్లో కూడా పేదై పాలగన్న దాగుం పిణి పసి మూపు తుంబం, చిన్నగా వృద్ధాప్యం బాల శిశువుగా కొన్ని రోజులు, శైశవంతో కొన్ని రోజులు పోతుంది, ఆ తర్వాత యవ్వనంలో కొన్ని రోజులు పోతుంది, తర్వాత వార్ధక్యంలో కొన్ని రోజులు పోతుంది, కొన్ని రోజులు ఆకలితోటి జీవితం గడిచిపోతుంది, కొన్ని రోజులు పసి మూపు తుంబం దుఃఖంతో రోగాలతోటి కొంత జీవితం గడిచిపోతుంది. ఇక నిన్ను స్మరించేటటువంటి జీవితం ఏదైనా ఉంది అంటే ఆ 50 సంవత్సరాలలో కూడా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు విద్యతోటి శైశవం పిల్లవాడిగా ఉన్నటువంటి కాలమంతా కూడా తల్లి మీదే ఆధారపడి ఉంటాడు. ఒక 10-15 సంవత్సరాలు వచ్చేదాకా జ్ఞాన పరిపక్వత ఉండదు. కాబట్టి భగవంతుణ్ణి తలుచుకోవాలి అనేటటువంటి జ్ఞానమే ఉండదు. ఇంకా 16 సంవత్సరాల నుండి ఒక 20-25 సంవత్సరాల వరకు యవ్వనంలో విషయ ప్రావీణ్యంతో ఉంటాడు. తర్వాత సంసారంలో పడిపోతాడు. ఇంత లోపలే వార్ధక్యం వచ్చేస్తుంది. ఈ లోపల ఆ జీవితంలో అనేక దుఃఖాలు, అనేక వ్యాధులు అవన్నీ కూడా మనల్ని పీడిస్తూ ఉంటే ఎప్పుడు నిన్ను సేవిస్తామయ్యా రంగనాథ? నిన్ను సేవించేటటువంటి, నిన్ను తలుచుకునేటటువంటి అవకాశమే లేకుండా పోతుంది. 100 సంవత్సరములు ఉన్నప్పటికీ కూడా మాకు తెలియకుండానే జీవితం అంతా కూడా వీటితో గడిచిపోతోంది. నిన్ను సేవించేటటువంటి సమయమే మాకు లేకపోతోంది. కాబట్టి ఆదలాల్ పిరవి వేండేన్, కాబట్టి జన్మ నాకు వద్దు స్వామి అని తొండరడిపడి ఆళ్వార్లు తిరుమాళలో అనుగ్రహించినట్టుగా తన్నీయదాన దేహయాత్రయే భోగ్యమా ఇరుక్కిరపడియేయం, తన్నీయదాన నీచమైనటువంటి తక్కువ హేయమైనటువంటి ఆ దేహయాత్రనే భోగ్యంగా భావిస్తూ ఉంటాడు ఈ జీవుడి. సంసారంలో ఉన్నటువంటి వారందరూ కూడా దీనికి ఒక చక్కటి ఉపమానం చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. ఒక కుక్క ఆహారం 2-3 రోజుల నుంచి ఆహారం లేకుండా ఉన్నటువంటి కుక్క ఎక్కడో 10 రోజుల క్రితం 10 రోజుల నుండి ఎండిపోయినటువంటి ఒక ఎముకను పట్టుకొచ్చి అదే భోగ్యంగా ఉంది అని భావిస్తూ ఉంటుందట. అందులో ఆ ఎముక లోపల ఏదో సారవంతమైనటువంటి విషయం ఉంటుంది అని అదే తిందాము, అదే తిని ఆనందిద్దాము అని అందులో ఆ ఎముక ముక్కను పట్టుకొచ్చి దాన్ని కొరికి లోపల ఏదన్నా ఉంటుందేమో దాన్ని ఆస్వాదిద్దాము అని ప్రయత్నిస్తూ ఉంటుందట. అలా ఎముకని కొరకేటటువంటి సందర్భంలో తన పళ్ళను గట్టిగా కొరుకుతుందేమో, తన పళ్ళ నుండి రక్తం కారుతూ ఆ రక్తమే ఎముక మీదకి వెళుతుందట. ఆ రక్తాన్నే అది ఆస్వాదిస్తూ ఎముక నుండి ఈ రక్తం అంతా కూడా ఎంత బాగుందో ఎముక నుండి రక్తం ఉంది, లోపల రక్తం ఉంది, ఆ రక్తం ఎంత బాగుందో అని అదే భోగ్యంగా భావిస్తూ దాన్నే తన రక్తమే ఆ ఎముక నుండి వస్తోంది, అది ఎండిపోయినటువంటి ఆ ఎముక నుండి వస్తోంది అని భావిస్తూ భోగ్యంగా ఉంది అని ఆ కుక్క భావిస్తుందట. అలా మనం కూడా దేహం అనేటటువంటి ప్రకృతి సంబంధంతో ఏర్పడినటువంటి దేహాన్నే పోషించుకుంటూ అదే సుఖమని భావిస్తూ నిజంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పటికీ మనం మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నప్పటికీ కూడా దేహాన్ని ఏదో గొప్పగా మనం భావిస్తున్నాము, పోషించుకుంటున్నాము, సుఖాలన్నిటినీ కూడా పోగు చేసుకుంటున్నాము, కంఫర్ట్స్ని జీవితాన్ని సుఖమయం చేసుకుంటున్నాము, ఇది చాలా సౌఖ్యంగా ఉంది, ఇది చాలా హాయిగా ఉంది అని భావిస్తూ తెలియకుండానే మనం మన ఆత్మని పాడు చేసుకుంటూ దేహాన్ని బాగు చేసుకుంటూ అదేదో గొప్ప పురుషార్థంగా, అది గొప్ప పనిగా భావిస్తూ ఉంటాము అని చెప్తూ ఉంటారు. అలా తన్నీయతాన దేహయాత్రయే భోగమా ఇరుక్కిరపడియేయం అనుసంధిత్తు, అలా నీచమైనటువంటి దేహయాత్రనే భోగ్యంగా భావించేటటువంటి ఆ క్రమాన్నంతటినీ కూడా ఒకసారి అనుసంధించి వెంటనే నమ్మాళ్వార్లకి ఒక భావన కలిగిందట. అది అద్భుతంగా పెరియవాచాన్ పిళ్ళై నమ్మాళ్వార్ల యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తున్నారు. భ్రాతాగళిలే சிலர் ஜீவிக்க ஒருவன் குறையை ஜீவிக்க புக்கால் தன் குறையை అనుసంధిత్తు వెరుక్కుమా పోలే. భ్రాతాగళ్ళు ఒక తండ్రికి 9 బిడ్డలుంటే
ఆ నలుగురు బిడ్డలలో ముగ్గురు బిడ్డలు చక్కగా జీవిస్తూ జీవిక్క చక్కగా జీవిస్తూ ఉంటే ఒరువన్ కురయ్య జీవిక్క బుక్కాలు ఒకటి మాత్రం సరిగ్గా అంటే తన జీవితం సరిగ్గా లేకపోయేసరికి అంటే మిగిలినటువంటి ముగ్గురు బిడ్డలు కూడా అన్నదమ్ముల్లో ముగ్గురు కూడా చక్కటి సంపదలతోనూ చక్కటి జీవితాన్ని అంతటినీ కూడా సుఖంగా గడుపుతూ ఉంటే ఒక అతనికేమో సంపదలు లేక సరైన విద్య లేక సరైనటువంటి భోగభాగ్యాలు లేక ఏదో జీవితాన్ని గడుపుతూ అంటే ఏదో లోటైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే తన్ కురయే అనుసంధిత్తు వెరుక్కుమా పోలే వెంటనే ఆ పిల్లవాడు 4వ పిల్లవాడు అయ్యో నేనెందుకు ఇలా ఉన్నాను, మిగిలినటువంటి నా సహోదరులు ముగ్గురు కూడా చక్కటి జీవితాన్ని గడుపుతున్నారే, నేనెందుకు ఇలా ఉండిపోయాను, ఇలా నేను లోటైనటువంటి జీవితాన్ని ఎందుకు అనుభవిస్తున్నాను, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానేమిటి అని తన లోటునంతటినీ కూడా తాను ఆలోచించుకుంటూ వెరుక్కమా పోలే ఎలా అయితే దుఃఖాన్ని అనుభవిస్తాడో నిత్యము ఏదో ఒక సందర్భంలో అయ్యో మా అన్నలో ఉన్నట్టుగా నేను ఉండలేకపోయానే అని ఎలా అయితే తాను అనుకుంటూ ఉంటాడో సర్వేశ్వరనోడొక్క నిత్యానుభవం పన్నుగిరవర్గలోడొక్క తమక్కు ప్రాప్తియుండారు ఇరుగచ్చేదే మనం కూడా ఎలాంటి వారం అంటే సర్వేశ్వరునోడొక్క సర్వేశ్వరుడితో సమానంగా సామీప్యము సాలోక్యము సాయుధ్యము అని చెప్పబడేటట్టుగా ఆ పరమాత్మతో అక్కడ వేయించేసి ఉండి పరమాత్మతో సమానమైనటువంటి రూపము కలిగి ఉండి పరమాత్మలాగా చక్కటి కళ్యాణ గుణాలన్నింటినీ కూడా పరమాత్మ కటాక్షంతో పొంది ఉండి నిత్యానుభవం అక్కడ పరమాత్మ నిత్య అనుభవాన్ని ప్రసాదింపచేస్తే ఆ ఆనందాన్ని ప్రసాదింపచేస్తూ ఉంటే ఆ నిత్యానుభవాన్ని అనుభవించేటటువంటి వారితో సమానమైనటువంటి ప్రాప్తి మనందరికీ కూడా ఉన్నప్పటికీ కూడా తమకు ప్రాప్తి ఇరుకచ్చేదే తమకు కూడా ఆ అధికారము యోగ్యత ఉన్నప్పటికీ కూడా మనం అలా వాటిని విడిచి ఉంటున్నామే, వాటిని కోల్పోయి ఉంటున్నామే అని బాధపడుతున్నారు. తమకు ప్రాప్తి ఇరుక్కచ్చేదం మనందరికీ కూడా ఆ నిత్యులు ముక్తులు ఎలాంటి అనుభవాన్ని అనుభవిస్తున్నారో ఆ అనుభవం మనము కూడా అనుభవించేటటువంటి యోగ్యత అధికారం కలిగి ఉన్నటువంటి ప్రాప్తి అంటే అధికారం కలిగి ఉన్నటువంటి వారు పరమాత్మ సర్వేశ్వరుడు అందరికీ ఒకే విధంగా అందరి పట్ల ఒకే విధంగా ప్రవర్తించేటటువంటి వాడు అందరికీ ఒకే విధమైనటువంటి అందరితోనూ ఒకే విధమైనటువంటి సంబంధం కలిగినటువంటి వాడు. తిరుమంత్ర ప్రకరణంలో మనకి పరమాత్మతో ఉన్నటువంటి 9 సంబంధములు చెప్తారు. పితాచ రక్షక శేషి అని 9 విధములైనటువంటి సంబంధములన్నీ కూడా నిత్య సూర్యులకి పరమాత్మతో ఉంటాయి, ముక్త పురుషులకి పరమాత్మతోటి 9 సంబంధములు ఉంటాయి. వారిద్దరికీ ఎలా అయితే సంబంధం ఉందో ఈ జీవులందరికీ సంసారంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా 9 సంబంధములన్నీ కూడా పరమాత్మతో తప్పక ఉంటాయి. కాబట్టి ఈ జీవులందరూ కూడా నిత్య సూర్యులు ఎలా అయితే ముక్త పురుషులు ఎలా అయితే మహదానందాన్ని అనుభవిస్తూ నిత్యానుభవాన్ని అనుభవిస్తున్నారో సర్వేశ్వరుడితో పాటు ఉండి ఆయన అనుభవింపచేస్తే ఆనందాన్ని ఎలా అయితే అనుభవిస్తున్నారో మనందరికీ కూడా ప్రాప్తి ఉండి ఆ యోగ్యత ఉంది అధికారం ఉండి కూడా తామత్తై ఇజుందురిగిరపడియ్యం అనుసంధిత్తు కానీ దాన్ని మనం అందరం కూడా కోల్పోయినటువంటి ఆ విధానాన్ని ఆ పద్ధతిని అంతటినీ కూడా అనుసంధానం చేస్తూ ఆళ్వార్లు ఆ తిరుమంత్ర ప్రకరణంలో చెప్తారు. మంత్రము పరమాత్మ ఎవరో మన స్వరూపమేదో మనం మర్చిపోయి పరమాత్మ స్వరూపమేదో మనం మర్చిపోయి పరమాత్మకి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని అంతటినీ కూడా మర్చిపోయి పరమాత్మకి చేయవలసినటువంటి కైంకర్యాన్ని అంతటినీ కూడా పోగొట్టుకొని అయ్యో కైంకర్యాన్ని పోగొట్టుకున్నామే అనేటటువంటి బాధ లేకుండా ఈ సంసారంలోనే పడి సంసారం అనేటటువంటి పెరుంకడలిలో పెద్ద సముద్రంలో మునిగిపోయి అయ్యో నేను సంసారంలో పడి ఉన్నానే ఏం చేయలేకపోతున్నాను, దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని ఇలా బాధపడుతూ ఉంటారు ఈ సంసారంలో ఉన్నటువంటి వారు అని చెప్తారు. అంటే మార్గం చాలా సులభమైనటువంటి మార్గం. ఆ పరమాత్మ ఎవరో తెలుసుకోవడము, మనమెవరో తెలుసుకోవడము, ఆయనకి మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటో తెలుసుకోవడము, ఆయనకి ఆ సంబంధం తెలుసుకుంటే పరమాత్మకి కైంకర్యం చేయడమే నీ స్వరూపం అనేటటువంటి విషయం తెలుస్తుంది. పరమాత్మకి నిత్యము
గృహంలో మన కుటీరాల్లో ఉన్నటువంటి నమ్ముడయ పెరుమాళ్ అని చెప్పబడేటటువంటి మన పెరుమాళ్ళకి నిత్యము కైంకర్యం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ చివరికి ఆ నిత్యానుభవాన్ని కూడా పొందేటటువంటి యోగ్యత కలిగి ఉన్నప్పటికీ కూడా అవన్నిటినీ మరిచిపోయి కైంకర్యాన్ని కోల్పోతున్నామే అనే మాట కూడా బాధ కూడా లేకుండా ఈ సముద్రం అనే సంసారం అనేటటువంటి సముద్రంలోనే మునిగి తేలుతూ అలాగే దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఈ జీవులు అని చెప్పినట్టుగా తమకు ప్రాప్తి ఉండా ఇరుక్కచ్చైదే ప్రాప్తి ఉన్నప్పటికీ కూడా తామత్తై యుంగిరబడి అయ్యం అనుసంధిస్తూ దాన్ని విడిచి కోల్పోయినటువంటి స్థితినంతటినీ కూడా ఆళ్వార్లు అనుసంధానం చేస్తున్నారు. ఆళ్వార్లకి పరమాత్మ భక్తి రూప జ్ఞానాన్ని ప్రసాదించే మయర్వర మదినలం అనేటటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు కాబట్టి ఆయనకి ఆళ్వార్లకి కనీసం అయ్యో మనం కోల్పోతున్నాము అనేటటువంటి బాధైనా దుఃఖమైనా వారికి ఆర్తైనా వారికి ఉంది. మనందరికీ కూడా అది కూడా లేకుండా అజ్ఞానం పూర్తిగా కప్పేసి కోల్పోతున్నామే గొప్ప యోగ్యత, గొప్ప ఆనందాన్ని, దుఃఖం మిశ్రమం లేనటువంటి ఆనందాన్ని కోల్పోతున్నాము, కైంకర్యాన్ని కోల్పోతున్నాము అనేటటువంటి బెంగ లేకుండా జీవనయాత్ర దేహయాత్రే భోగ్యంగా ఉన్నటువంటి వారం అయిపోయాము అంటున్నారు. అలా అనుసంధానం చేసి ఇదుక్కడి దేహ సంబంధం ఎందు పార్తూ దీనికి కారణం ఏమిటి, ఇలా మనం వాటిని కోల్పోవడానికి వాటిని మర్చిపోవడానికి ఇలా కైంకర్యాన్ని కోల్పోయామే అన్న బాధ కూడా లేకుండా ఉండడానికి నిత్యసూరులతో సమానంగా అనుభవం చేయకుండా ఇక్కడే ఉండిపోవడానికి కారణం ఏమిటి అంటే దీనికి కారణము దేహ సంబంధం, ప్రకృతి సంబంధం వల్లే మనం ఇలా అయిపోతున్నాము. ఎప్పుడైతే జీవుడు ఈ లోకంలోకి తల్లి గర్భంలో ప్రవేశించి తల్లి గర్భం నుండి బయటకు వస్తూ ఉంటాడో శఠము అనేటటువంటి వాయువు ఆ జీవుడికి ఆవరించి అప్పటి వరకు ఉన్నటువంటి జ్ఞాన విశేషాన్నంతటినీ కూడా మరుగున పరిచేసి ఈ దేహంతో ఒక సంబంధంతో ఈ విషయాలను ఇంద్రియములన్నీ నాకు ఇంకా విషయాలను తెచ్చిపెట్టు, నేను అనుభవిస్తాను, ఇంకా వాటిని అనుభవింపచెయ్యి అని ఈ జీవాత్మనంతటినీ కూడా పీడిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దేహ సంబంధమే ఇలా మనం కోల్పోవడానికి గొప్పదైనటువంటి ఆ లాభాన్ని, అలభ్య లాభం కాకుండా మనం ప్రాప్తిగా ఉన్నటువంటి ఆ లాభాన్ని అంతటినీ కోల్పోవడానికి కారణం దేహ సంబంధమే అని చెప్తున్నారు. ఇదుక్కడి దేహ సంబంధం ఎందు పార్తూ దీనికి కారణం దేహ సంబంధమే కదా అని ఆళ్వార్లు ఆలోచించి ఇత్తై కజత్తు కొళ్ళలాం పడి తమ పక్కల్ ఒండ్రుం కాణామల్ దీన్ని పోగొట్టుకోవడానికి తమ పక్కన ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని కూడా గ్రహించి, అంటే ఈ కర్మ సంబంధము పాపము పుణ్యము తొలగిపోతే కర్మ అంతా కూడా తొలగిపోతుంది. పాపము లేకుండా పుణ్యము లేకుండా పూర్తిగా మనం వాటిని తొలగించుకుంటే ఇక మళ్ళీ కర్మ అంటూ లేదు కాబట్టి ఇంకొక దేహం అంటూ రాదు కాబట్టి అలా మనం ఈ దేహ సంబంధాన్ని తెంచుకోగలం. కానీ ఆ పాపపుణ్యాలు తొలగించుకోవడానికి మార్గం ఏమిటి? మన ప్రయత్నంతో మనం ఆ పాపపుణ్యాలను తొలగించుకోగలమా అంటే ఇత్తైకజుత్తు కొళ్ళలాం పడి తమ్ పక్కల్ ఒండ్రుం కాణామల్ దీన్ని తొలగించుకోవడానికి నా పక్కన నా ప్రయత్నంతో చేయడానికి ఏమీ లేదు అనేటటువంటి ఒక చక్కటి జ్ఞానం కలిగి ఇంద ప్రకృతి ప్రాకృతిగళ్ళొట్టై సంబంధத்தை அறுத்துதர வேணும் என்று அவன் திருவடிகளிலே தம்முடைய దశయే విన్నప్పం செய்தார். కాబట్టి ఈ ప్రకృతి సంబంధం, ప్రాకృతములతోటి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని అంతటినీ కూడా ఓ స్వామి నువ్వే తొలగించాలి అని పరమాత్మ యొక్క తిరువడిగల్లో తమ దశనంతటినీ కూడా విన్నపం చేస్తున్నారు. తిరువిరుత్తము అనేటటువంటి ప్రబంధం. ఇదంతా కూడా ఈ ప్రబంధం యొక్క సంగతి కాదు. తిరువిరుత్తం అనేటటువంటి ప్రబంధంలో ఆళ్వార్లు పరమాత్మ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే ఆళ్వార్లకి మయర్వర మదినలం అరుళినన్ అని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ప్రసాదిస్తే అప్పుడు వెంటనే ఆ జ్ఞాన వికాసం చేత పరమపదంలో ఉన్నటువంటి వారు నిత్య విభూతిలో ఉన్నటువంటి వారు అనుభవించేటటువంటి అనుభవాన్ని అనుసంధానం చేశారు. లీలా విభూతిలో మనమందరం పడేటటువంటి అనంత క్లేశభాజనం అనేటటువంటి సంసారంలో మనమందరం పడేటటువంటి దుఃఖాన్నంతటినీ కూడా అనుసంధానం చేశారు. అయ్యో దీనికి కారణం ఇలా ఈ జీవులందరూ కూడా అలా నిత్యసూర్యులతో సమానమైనటువంటి అనుభవాన్ని అనుభవించగలిగినటువంటి ప్రాప్తి ఉన్నప్పటికీ కూడా ఈ జీవులందరూ కూడా ఇలా ఉండిపోవడానికి కారణం ప్రకృతి సంబంధమే కదా. ఆ ప్రకృతి సంబంధాన్ని స్వామి తొలగించు అని
ఆ పరమాత్మ యొక్క తిరువడిగల్లో తమ్ముடைய దశయే విన్నపం செய்தார். తమ యొక్క దశనంతటిని కూడా విన్నపం చేస్తున్నారు తిరువిరుత్తం అనేటటువంటి ప్రబంధంలో. ఇది పిన్నై முதல் பாட்டுக்கு கருத்தன்றோ ఎన్నిల్ முதலையும் இப்பாசுரத்தை அருளச் செய்து. ఆ ప్రబంధంలో ఇదేనా ఆ ప్రబంధంలో అంతా కూడా చెప్పబడి ఉంది అంటే ఇదే ఈ విషయమే ఆ ప్రబంధంలో అంతా కూడా చెప్పబడి ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పొయ్యి నిండ్ర జ్ఞానం వల్లా అజొక్కుడంబుం ఇంద్రింద్ర నీర్మై ఇనియామురామై అని మొదటి పాసురం తిరువిరుత్తంలో సాగుతుంది. పొయ్యి నిండ్ర జ్ఞానం. ఇప్పటి వరకు ఏదో జ్ఞానం ఉంది అనుకుంటున్నాం స్వామి, కానీ అదంతా కూడా పోయి అబద్ధపు జ్ఞానమే. ఏదో మేము ఈ లోకంలో వచ్చి ఏదో సుఖంగా దేహాన్ని పోషించుకోవడానికి ఎన్నో శాస్త్రాలని అధ్యయనం చేసినటువంటి వారమయ్యాము. ఎన్నో గొప్ప జ్ఞానాన్ని సముపార్జించుకున్నటువంటి వారమయ్యాము. కానీ నిజానికి అదంతా కూడా పోయి అబద్ధపు జ్ఞానమే. ఎందుకంటే నిజమైనటువంటి జ్ఞానము అంటే నువ్వు సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు శేషివని, మేమందరం కూడా నీకు శేషభూతులమని, మా స్వరూపం నీకు కైంకర్యం చేసి నువ్వు ఆ కైంకర్యాన్ని స్వీకరించి ఆనందిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని అనుభవించడమే మా స్వరూపం అని అనేటటువంటి అసలైనటువంటి జ్ఞానం, ఆత్మ యాథాత్మ జ్ఞానం మేము పొందలేకపోయాము. కాబట్టి మేము పొందినటువంటి జ్ఞానం అంతా కూడా పొయ్యినిండ్ర జ్ఞానం, అబద్ధంగా ఉండేటటువంటి జ్ఞానమే. ఆ జ్ఞానం వల్ల అనుష్ఠానం కూడా లేదు. పొల్లా ఒజుక్కుం అడుక్కుం అజుక్కుడంబు. అలా పోనీ మంచి ప్రవర్తన అయినా ఉంది అంటే అసలు జ్ఞానం మంచిగా ఉంటే అప్పుడు ప్రవర్తన మంచిగా ఉంటుంది. జ్ఞానమే సరిగ్గా లేకపోతే ప్రవర్తన కూడా ఎలా సరిగ్గా ఉంటుంది. కాబట్టి ఏది విడిచిపెట్టాలో ఏది పట్టుకోవాలో అనేటటువంటి శాస్త్రంలో దీన్ని విడిచిపెట్టండి ఇది చెయ్యండి అని శాస్త్రం అనేక విధములుగా చెప్పినప్పటికీ కూడా ఆత్మోజ్జీవన జ్ఞానం లేదు. కాబట్టి ఆత్మ ఉజ్జీవించడానికి కావాల్సినటువంటి అనుష్ఠానం కూడా మాకు లేదు. ఇంద్రండ్ర నీర్మై ఇనియామురారై. ఇంత నీచమైనటువంటి జన్మను, ఇంత నీచంగా సంసారంలో ఒక స్థితిలో నేను ఉన్నాను స్వామి. కాబట్టి వెంటనే నన్ను ఈ సంసారం నుండి రక్షించాలి. ఎందుకు అంటే మా కోసమే కదా. ఈ మయోర్తలైవ నిత్యసూరులకి నిర్వాహకుడుగా ఉన్నటువంటి ఓ స్వామి, నువ్వు ఇన్నిన్ని జన్మలు నువ్వు ఎత్తింది మా కోసమే కదా. ఒకసారి మనుష్య రూపంలో ఈ లోకంలో రాముడిగా అవతరించావు, కృష్ణుడిగా అవతరించావు. అంతకన్నా ముందు తిర్యక్కుగా ఈ లోకంలోకి అవతరించావు. అంతకన్నా ఇప్పుడు నైమిసారణ్యంలో ఒక స్థావరంగా వన రూపంలో నువ్వు ఉన్నావు. అలా అనేక జన్మలు నువ్వు అవతారములు నువ్వు స్వీకరించేది మమ్మల్ని అందరినీ కూడా రక్షించడమే కదా. కాబట్టి ఓ స్వామి, ఇంద్ర నీర్మై ఇనియామురారమై, నేనున్నటువంటి ఈ నీచమైనటువంటి స్థితిని తొలగించాలని నీకు నేను అడియేన్ సైదు విన్నపమే అని మొదటి పాసరంలో నేను దాసుడినైనటువంటి నేను నీకు ఒక విన్నపం చేస్తున్నాను. నాకు ఈ దేహ సంబంధాన్ని తొలగించు అని మొదటి పాసరంలో తిరువిరుత్తంలో మొదటి పాసరంలో ఆళ్వార్లు అనుగ్రహిస్తారు. కాబట్టి అప్పటి వరకు పరమాత్మ ప్రసాదించినటువంటి జ్ఞానంతో ఆ నిత్య విభూతిలో లీలా విభూతికి ఉన్నటువంటి తారతమ్యాన్ని ఒకసారి అనుసంధానం చేసి, అలా లీలా విభూతిలో ఇలా మనం అందరం కూడా ఉండడానికి కారణం ప్రకృతి సంబంధమే అని, ఆ ప్రకృతి సంబంధాన్ని తొలగించమని మొదటి పాసురంలో ఆళ్వార్లు అనుసంధానం చేశారు కదా అంటున్నారు. ముడివిలయ్యం అజుందార్ పిరప్పాం పొల్లావరువినై ఎన్రు. చివరి పాసురంలో కూడా నమ్మాళ్వార్లు ఫలశ్రుతిగా అనుగ్రహించినటువంటి పాసురంలో కూడా నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి ఈ 100 పాసురములు ఎవరైతే సేవిస్తారో వారికి మళ్ళీ జన్మంటూ ఉండదు. ఈ శరీర సంబంధం అనేటటువంటిది ఉండదు. పొల్లా అరువినై పిరప్పాం పొల్లా అరువినై, అసత్యమైనటువంటి జన్మ అంటూ మరొకటి ఉండదు అనేటటువంటి విషయాన్ని కూడా చక్కగా చివరి పాసురంలో ఫలశ్రుతిలో కూడా అనుగ్రహించారు. కాబట్టి ఆ తిరువిరుత్తం అనేటటువంటి ప్రబంధంలో పరమాత్మను తమకి విరోధముగా ఉన్నటువంటి ప్రకృతి సంబంధాన్ని తొలగించమనే కోరుకున్నారు అని చెప్తున్నారు. ఉపక్రమణ ఉపసంహారంగల్ ఏకరూపమాయిరుక్కయ్యాలే ఇప్రబంధకు తాత్పర్యమదువే. మొదటిలోనూ చివరిలోనూ ఈ విషయాన్నే చెప్పారు. కాబట్టి పరమపదాన్ని చేరడానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రకృతి సంబంధమే
పరమాత్మని చేరుకోవడానికి అడ్డుగా ఉంది కాబట్టి అది మనం తొలగించుకోలేము. కాబట్టి ఓ సర్వేశ్వర, కృపతోటి ఆ ప్రకృతి సంబంధాన్ని తొలగించి నీ దగ్గరికి నన్ను చేర్చుకొని నిత్య కైంకర్యాన్ని ప్రసాదించు అని మొదటి పాసురంలోనూ చివరి పాసురంలోనూ ఒకే విధంగా ఆ విషయాన్నే ప్రతిపాదించారు, అదే అనుగ్రహించారు. కాబట్టి నమ్మాళ్ళవార్లు ఈ ప్రబంధంకు తిరువిరుత్తానికి తాత్పర్యము అదే. అంటే దేహ సంబంధాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నారు అని చెప్తున్నారు. తాం నినైతపోదే తమ్ముడై అపేక్షిత్తం கிடையாமையாலே பிறந்த ஆத்தாமை ஆவிஷ்கரப்படி நடுவில் பாட்டுகள் అడయ. మరి మధ్యలో 98 పాసురాలు ఉన్నాయి, 100 పాసురాలు తండ్రి, 100 పాసురాలు కలిగినటువంటి ప్రబంధం అండి, దివ్య ప్రబంధం అండి తిరువిరత్తము. మొదటి పాసురంలో చివరి పాసురంలో ఈ విషయాన్ని చెప్పారు ఆళ్వార్లు. మరి మధ్యలో 98 పాసురాల్లో ఇంకేం అనుగ్రహించారు? అసలు 98 పాసురాలు ఎందుకు అనుగ్రహించారు ఆళ్వార్లు అంటే, తాం నినైతపోదే తమ్ముడై అపేక్షితం కిడయామయ్యాలే, తాము కోరుకున్న విధంగా వెంటనే తమ కోరిక తీరలేదు కాబట్టి ఆ మధ్యలో కలిగినటువంటి పిరంద ఆత్తామై, ఆ మధ్యలో కలిగినటువంటి ఆర్తినంతటినీ కూడా ఆవిష్కరించారు మధ్యలో పాసురములో. అంటే కోరుకోగానే నిజంగా ఎలా ఉండాలి అంటే, మొదటి పాసురం చెప్పగానే వెంటనే పరమాత్మ వచ్చి దేహ సంబంధాన్ని తొలగించి ఆళ్వార్లకి పరమపదం ప్రసాదించి ఉండాలి. కానీ అలా ప్రసాదించలేదు. కాబట్టి స్వామి నన్ను రక్షించు, స్వామి నన్ను రక్షించని మిక్కుటమైనటువంటి ఆర్తితోటి 98 పాసురాలు చెప్పి 100వ పాసురంలో పరశృతి చెప్పారు. కాబట్టి ఆ మధ్యలో ఉన్నటువంటి పాసురములన్నీ కూడా మిక్కుటమైనటువంటి ఆర్తిని, దేహ సంబంధాన్ని తొలగించమని మిక్కుటమైనటువంటి ఆర్తిని అంతటిని కూడా ఆవిష్కరింపచేశారు మధ్యలో ఉన్నటువంటి పాసురాలలో అంటున్నారు. సర్వేశ్వరనుకు ఇవరపేక్షితం సడక్కన చెయ్యపోదగాదు. ఇదేంటండి, ఆళ్వార్లు మనలాంటి వారు కాదు కదా, మహనీయులు, పరమభక్తి కలిగినటువంటి వారు కదా, పరభక్తి పరజ్ఞాన పరమభక్తి కలిగినటువంటి వారు కదా. ఇంతగా శరణాగతి చేసిన తర్వాత, శరణాగతి మొదటి పాసురంలోనే అడియేన్ సెయ్యదు విన్నప్పమే అని చెప్పడం ద్వారా దాసుండైనటువంటి నేను నీ విషయంలో చేసేటటువంటి విన్నపం ఇది అని చెప్పడం వల్ల గొప్పదైనటువంటి శరణాగతి చేశారు కదా. మరి శరణాగతి చేస్తే వెంటనే ఆ సర్వేశ్వరుడు కటాక్షం చేయాలి కదా. ఎలా కటాక్షించకుండా సడక్కన వెంటనే మరో నిమిషమే ఆళ్వార్లకి పరమపదం ప్రసాదించి ఉండాలి కదా. అలా ఉండకపోవడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తున్నారు. అంటే మనం ఏమైనా శరణాగతి చేస్తే సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఆయనకి ఆ శక్తి లేక ఆ శరణాగతి ఫలించలేదా అంటే, ఆయన సర్వేశ్వరుడండి. ఆయన సంకల్ప మాత్రంతో సృష్టి స్థితి లయములన్నీ కూడా చేయగలిగినటువంటి సమర్థుడు. మరి ఆళ్వార్ల విషయంలో శక్తి లేక శరణాగతి ఫలించలేదు కాదు, శక్తి ఉండే ఆయన శరణాగతిని, ఆయన ఆళ్వార్ల యొక్క అపేక్షితాన్ని ఫలింప చేయలేదు అంటున్నారు. పోనీ కాలం కాని కాలంలో ఆళ్వార్లు ఏమన్నా శరణాగతి చేశారా? అందుకని తర్వాత ఎప్పుడో చేద్దాము అని ఉపేక్షిస్తున్నారా అంటే, శరణాగతికి ఈ కాలంలో చేయొచ్చు, ఈ కాలంలో చేయకూడదు అనేటటువంటి నిర్బంధం ఏమీ లేదు. అన్ని వేళలా కూడా ఆ శరణాగతి చేయొచ్చు. కాబట్టి ఆ లోటు వల్ల కూడా సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆ అపేక్షితముని నెరవేర్చకుండా ఉండలేదు అంటున్నారు. పోనీ అధికారి అయినటువంటి నమ్మాళ్వార్ల విషయంలో ఏమన్నా లోటు జరిగిందా అంటే, పరభక్తి పరజ్ఞాన పరమభక్తులు పరిపూర్ణంగా ఉన్నటువంటి వారు పలికినటువంటి మాటలలో పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండి కూడా ఆళ్వార్లు విశ్వాసంతో కూడి ఉండి ఆళ్వార్లు ఈ శరణాగతి చేశారు. అంతేకాకుండా పరమాత్మని పట్టుకోవడంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, పరమాత్మని పట్టుకోవడం సిద్ధోపాయము అంటారు. సిద్ధంగా ఉన్నటువంటి ఉపాయం, మళ్ళీ దాన్ని మనం సమకూర్చుకొని దాన్ని సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం లేదు. సిద్ధోపాయమైనటువంటి సర్వేశ్వరుని పట్టుకున్న తర్వాత కూడా ఆళ్వార్లు చేసినటువంటి శరణాగతి ఎందుకు ఫలించలేదండి అని అంటే, సిద్ధోపాయానికి సాధ్యోపాయానికి మనం ఏ జ్ఞానయోగమో కర్మయోగమో భక్తి యోగమో ఆచరిస్తే అవి ఎప్పటికో ఫలిస్తాయి. కాబట్టి అవి ఫలించిన పరిపక్వత చెందిన తర్వాత, శరీర సంబంధం పోయిన తర్వాత అప్పుడెప్పుడో పరమాత్మ మనకి ఫలాన్ని ప్రసాదిస్తాడు. కానీ శరణాగతిలో అలా కాదు కదండి.
సిద్ధోపాయమైనటువంటి సర్వేశ్వరుణ్ణే ఉపాయంగా పట్టుకుంటాం కదా. మరి ఆళ్వార్లు చేసినటువంటి శరణాగతి సెడక్కన వెంటనే ఫలించాలి కదా. అలా ఫలించకపోవడానికి కారణం ఏమిటి అంటే సర్వేశ్వరునుకు ఇవరపేక్షితం సెడక్కన చెయ్యపోగాదు. సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఆళ్వార్లు చేసినటువంటి ఆ శరణాగతి, ఆ ప్రార్థన, ఆళ్వార్లు తిరువిరుత్తం అనేటటువంటి ప్రబంధంలో చేసినటువంటి కోరినటువంటి అపేక్షితాన్ని ఎందుకు తీర్చలేదు అంటే దానికి ఒక కారణం ఉందండి అని చెప్తున్నారు. అదుక్కడి దానికి కారణము சரதல்பத்தார் போலே இவரை இடுவிடுத்தச் சில பிரபந்தங்கள் ప్రవర్తిప్పిద్దు సంసారத்தை తిరుత్త నినైత్తవనాగయ్యాలే. సర్వేశ్వరుడు వెంటనే పరమాత్మ ఆళ్వార్ని కటాక్షించకపోవడానికి శక్తి లేకపోవడమో, కాలం కాని కాలం అని భావించడమో కాకుండా అధికారిలో చేసినటువంటి శరణాగతి చేసినటువంటి ఆళ్వార్లో అధికార లోపమో ఏమీ కాదండి. దానికి కారణము శరతల్పత్తార్ పోలే, శరతల్పము మీద ఉన్నటువంటి భీష్ముడిలాగా ఆళ్వార్లను కూడా కటాక్షించాడు సర్వేశ్వరుడు. కണ്ണన్ కృష్ణ పరమాత్మ శరతల్పం మీద ఉన్నటువంటి భీష్ముడిని ఎలా అయితే విశేషంగా కటాక్షించాడో ఇప్పుడు ఆళ్వార్లని కూడా ఆ విధంగానే కటాక్షిస్తున్నాడు. శరతల్పం మీద ఉన్నటువంటి భీష్ముడి దగ్గరికి కృష్ణ పరమాత్మ ధర్మరాజు మిగిలినటువంటి పాండవులందరినీ కూడా తీసుకొని వచ్చి, ధర్మనందన, భీష్ముడు ఎంతో శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి వాడు, ధర్మశాస్త్రములు ధర్మములన్నీ కూడా తెలిసినటువంటి వాడు. నువ్వు ఆ భీష్ముడి దగ్గరికి వెళ్ళి ధర్మ రహస్యాలు, ధర్మ సూక్ష్మాలన్నిటినీ కూడా నువ్వు తెలుసుకోవాలి అని భీష్ముడు అంత బాధపడుతున్నా కూడా వెంటనే భీష్ముని యొక్క శరీర సంబంధాన్ని తెంచేయకుండా పరమాత్మ భీష్ముడిని కటాక్షించి ఆ శరతల్పం మీద ఉండనిచ్చి అంతకాలం ఇంకొంతకాలం భీష్ముడు జీవించేటట్టుగా ఎందుకు కటాక్షించాడు అంటే భీష్ముడి ద్వారా పాండవుల్ని ఒక వ్యాజంగా చేసుకుంటూ లోకానికి మహత్తరకరమైనటువంటి ఒక జ్ఞాన సంపదను అందించడం కోసం శ్రీ భీష్ముడిని ఎలా అయితే కటాక్షించాడో అలా ఇక్కడ కూడా ఆళ్వార్ని కటాక్షిస్తున్నాడండి అని చెప్తున్నారు. భీష్ముడిని ఆ రోజు పరమాత్మ కటాక్షించడం వల్ల కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి అంటే సహస్రనామం అనేటటువంటి గొప్ప గ్రంథం మనందరికీ కూడా విష్ణు సహస్రనామం అనేటటువంటి ఒక గొప్పదైనటువంటి ఉపకారం ఈ లోకానికి అందరికీ కూడా కలిగింది. ఆ కలికాలంలో కలి ప్రభావం చేత అత్యంత సులభమైనటువంటి మార్గం ఏమిటి పరమాత్మను చేరుకోవడానికి అంటే కలవు నామ సంకీర్తనం. పరమాత్మను నామ సంకీర్తనం చేస్తే చాలండి పరమాత్మని అత్యంత సులభంగా చేరుకోగలుగుతాం. అలాంటిది భీష్ముడు 1000 నామం 1000 సహస్ర నామాలన్నింటినీ కూడా పరమాత్మకి మహర్షులు ఋషులు అందరూ కూడా తమ శక్తితోటి దర్శించినటువంటి ఆ కళ్యాణ గుణములకి సంబంధించినటువంటి ఆ సహస్రనామాలన్నిటినీ కూడా ఒక స్తోత్రంగా కూర్చి ఈ లోకానికి అందించేటట్టుగా కృష్ణ పరమాత్మ భీష్ముడిని కటాక్షించాడు. కాబట్టి భీష్ముడి ద్వారా విష్ణు సహస్రనామం అనేటటువంటి గొప్ప ప్రబంధం లోకానికి అందింది. లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా సులభంగా తరించడం కోసం భీష్ముడిని కటాక్షించి భీష్ముడి ద్వారా లోకానికి పరమాత్మ అందించాడు ఈ విషయాన్ని అనేటటువంటి విషయాన్ని ఎలా అయితే భీష్ముడిని కటాక్షించాడో అలాగా ఇక్కడ కూడా ఇవరై ఇడువిత్తు చిల ప్రబంధంగళ్ళై ప్రవర్తిప్పిత్తు సంసారத்தை తిరుత్తి నినైత్తనాగయ్యాలై. సంసారంలో ఆళ్వార్ని తీర్చిదిద్దడం అవసరం లేదు, ఆళ్వార్లు ఎప్పుడో తీర్చిదిద్దబడ్డారు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మిగిలినటువంటి సంసారులందరినీ కూడా తీర్చిదిద్దడం కోసం సర్వేశ్వరుడు ఒక సంకల్పాన్ని చేశాడు. ఆళ్వార్ల ద్వారా కొన్ని ప్రబంధాలను ప్రవర్తింపచేయాలి, ప్రబంధాలను లోకానికి అందింపచేసి ఆ ప్రబంధాల ద్వారా సంసారంలో ఉన్నటువంటి వారందరినీ కూడా తీర్చిదిద్ది వారందరినీ కూడా తమ దగ్గరికి చేర్చుకోవాలి అని సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు సంకల్పించాడు. కాబట్టి తిరువిరుత్తంలో మొదటి పాసురం సేవించగానే పరమపదం ప్రసాదించవలసినటువంటి ఆళ్వార్ని అలా ఉంచి ఇంకా ఈ లోకంలోనే ఉంచి ఆ ఆళ్వార్ల యొక్క అపేక్షితాన్ని
వెంటనే తీర్చలేదు సర్వేశ్వరుడు. ఎందుకు అంటే మనందరి భాగ్య విశేషం చేత సర్వేశ్వరుడు ఆళ్వార్లని ఈ లోకంలో ఉంచాడు. ఇంకా ఉంచి ఆ ఆళ్వార్ల ద్వారా ఒక ప్రబంధం ఆల్రెడీ ఈ లోకానికి అందింది. తిరువిరుద్ధం అనేటటువంటి ప్రబంధం లోకానికి అందింది. మిగిలినటువంటి 3 ప్రబంధాలు కూడా లోకానికి అందింపచేసి మనందరం కూడా ధరించేటట్టుగా పరమాత్మ సంకల్పించాడు. కాబట్టి ఆళ్వార్ల యొక్క అపేక్షితాన్ని వెంటనే నెరవేర్చలేదు అంటున్నారు. ఇంగే వైక్కలాంబడి అల్ల ఎవరుடைய త్వరై. కానీ ఎలా ఉంది ఆళ్వార్ల యొక్క త్వర అంటే ఇంకా ఈ లోకంలో నేను ఉండలేను, లోకంలో యొక్క నీర్మై, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ నీచత్వము, ఆ దుఃఖ మిశ్రితమైనటువంటి విషయాలన్నిటినీ కూడా చూసిన తర్వాత ఆళ్వార్లకి అసలు ఇక్కడ నేను ఇంకొక క్షణం కూడా ఉండలేను స్వామి అన్నట్టుగా ఉంది. ఇంకే వైక్కలాంబడి అల్ల ఇవరుడయ. ఆయన ఆళ్వార్ల యొక్క త్వర అసలు ఇక ఈ లోకంలో నేను ఒక్క క్షణం కూడా జీవించి ఉండలేను, వెంటనే శరీర సంబంధాన్ని తొలగించి నీ దగ్గరికి చేర్చుకో అన్నంత మిక్కుటమైనటువంటి ఆర్తిగా ఉంది. ఆళ్వార్ల యొక్క ఆర్తి సహజంగానే పరమాత్మ యొక్క విభూతి అయినటువంటి చిత్తు అచిత్తు వాటినన్నిటినీ కూడా ఈశ్వరతత్వం అనే 3 తత్వత్రయాలను కూడా మించినటువంటి ఆర్తి ఆళ్వార్ది. కాబట్టి అలా ఆళ్వార్ల యొక్క స్థితి ఎలా ఉంది అంటే ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను స్వామి అన్నంత ఆర్తిగా ఉంది. ఇవర్తాం నిర్బంధం పన్నుగిరదం అవ్వరుగే పోయి నమ్ముడియ గుణానుభవం పన్నుగై కాకవిరే. వీరు నన్ను నిర్బంధించేది దేనికి? ఇక్కడ నేను ఉండలేను, పరమపదం చేరి అవ్వరుగైపోయి అక్కడ పరమపదం చేరి నమ్ముడియ గుణానుభవం పండుగై కాకవిరే. ఆళ్వార్లు ఇంత ఆర్తిని ఎందుకు అనుభవిస్తున్నారు అంటే స్వామి నేను ఈ లోకంలో ఉండలేను, సంసారంలో ఉండలేను, అక్కడికి అవరుగైపోయి ఆ పరమపదం చేరి మీ యొక్క కళ్యాణ గుణాలు అనుభవించడం కోసమే నేను దేహ సంబంధాన్ని తొలగించమని కోరుకుంటున్నారు కదా ఆళ్వార్లు అని పరమాత్మ ఆలోచించి ఇవై తన్నే ఇంగే అనుభవిపోమెన్రు పార్తూ. పోనీ ఆ అనుభవమే ఇక్కడికే నేను తీసుకొచ్చి అనుభవింపచేస్తే ఆళ్వార్లకి వారిక్కడే వేయించేసి లీలా విభూతిలోనే మరికొన్ని రోజులు వేయించేసి ఉంటారు కదా, అప్పుడు వారి ద్వారా ఈ లోకంలోకి ఆ ప్రబంధాలు అనేటటువంటివి అందుతాయి కదా, ఆ ప్రబంధాల ద్వారా సంసారులందరూ కూడా ఉజ్జీవింపబడతారు కదా అని ఆ పరమాత్మ ఒక ఆలోచన చేసి ఇవై తన్నే అనుభవిపోమెన్రు పార్తూ. అవన్నీ కూడా ఇక్కడే మనం అనుభవింపచేద్దాము అని పరమాత్మ సంకల్పించి తన్నుడయ స్వరూప రూప గుణ విభూతిಗಳై కాటి కొడుతూ మళ్ళీ తన యొక్క ఆ పరమపదంలో ఆ సర్వేశ్వరుడు ఎలా అయితే నిత్యులకి ముక్తులకి తన స్వరూప రూప గుణ విభూతులన్నిటినీ కూడా దర్శింపచేసి నిరతిశయమైనటువంటి నిత్యానుభవాన్ని ఎలా అయితే నిత్యులకి ముక్తులకి పరమాత్మ పరవాసుదేవుడు కటాక్షింపచేస్తాడో అలా మళ్ళీ ఆళ్వార్లకి తన్నుడయ స్వరూప రూప గుణ విభూతిಗಳై కాటి కొడుతూ అలా పరమాత్మ తన స్వరూప రూప గుణ విభూతులన్నింటినీ కూడా ఆళ్వార్లకి కటాక్షించాడు. దేహత్తనుడయ తన్మయే అనుసంధిప్పదర్కు మున్బే కాటి కొడుతూ ఇవయే ఆగిలం అవ్వరుగై పోయి అనుభవిత్తుం ఓర్ అనుభవం ఉండు என்று தோத்தாதபடி ஒரு வைசத்தியத்தை பிறப்பிக்க అవ్వత్తలే అన్యపరరాయ అనుభవిక్కార్. అదేమిటండి ముందు కూడా ఇదే కదా, మయర్వర మదినలం అరుళినన్ అని ముందు కూడా ఈ అనుభవాన్నే కదా సర్వేశ్వరుడు కటాక్షింపచేశాడు. అలా కటాక్షింపచేసిన తర్వాతే ఆళ్వార్లు అక్కడ అనుభవం ఎలా ఉంటుంది ఇక్కడ అనుభవం ఎలా ఉంటుంది అని అనుసంధానం చేసి దానికి కారణం దేహ సంబంధమే అని కదా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అనుభవింపచేసినటువంటి దానికి ముందు దానికి తేడా ఏమిటి అంటే జ్ఞానము లేనటువంటి దశలో మొదటిసారి ప్రప్రథమంగా తన స్వరూప రూప గుణ విభూతులన్నిటినీ కూడా చూపిస్తే వాటిని దర్శించినటువంటి వాటిని అనుభవించినటువంటి ఆళ్వార్లకి ఇప్పుడు ఒక జ్ఞాన పరిపక్వత చెంది అంటే పరభక్తి పరజ్ఞాన పరమభక్తి స్థాయిలో ఉన్నటువంటి ఆళ్వార్లకి మళ్ళీ స్వరూప రూప గుణ విభూతులన్నిటినీ కూడా దర్శింపచేస్తే దేహత్తనుడే తన్మయే అనుసంధిప్పదర్కు అప్పుడు అవ్వరుగే పోయి అనుభవిత్వం ఒక అనుభవం ఉండు என்று తోత్తపడి అప్పుడు ఆ సందర్భంలో ఏమనుకున్నారు, ఇక్కడ అనుభవించవలసినటువంటిది ఏమీ లేదు, అక్కడికి పరమపదం వెళ్ళి అనుభవించాలి అనుభవాన్ని అంతటిని అనేటటువంటి ఒక జ్ఞాన పరిపక్వత అప్పుడు ఉంది ఆళ్వార్లకి.
మళ్ళీ స్వామి ఈ లోకంలోనే లీలా విభూతిలోనే ఆ పరమపదంలో ఎలా ఉంటుందో ఆ అనుభవాన్ని అంతటినీ కూడా అనుభవింపచేస్తే ஒரு వైసద్యత్తే పిరక్క అవ్వత్తిలే అన్యపరరాయ అనుభవిక్కరార్ ఈసారి చూపించినటువంటి అనుభవంతో ఎక్కడికో వెళ్ళి అనుభవించవలసినటువంటి అవసరం లేదు. సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు నాకు ఇక్కడే ఆ అనుభవాన్ని అంతటినీ కూడా అనుభవింపచేస్తున్నాడు, మరొక చోటకి వెళ్ళి అనుభవించవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఒక చక్కటి దశలోకి చేరి ఆళ్వార్లు ఆ అనుభవాన్నంతటినీ కూడా అన్యపరరాయ్ అందులోనే సర్వేశ్వరుడు అనుగ్రహించినటువంటి ఆ అనుభవంలోనే ఆ అనుభవాన్నంతటినీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. ఆ అనుభవమే ఆ వారి మనసులో ఇమడక పరమపదనాథుడు పరమపదంలో తాను ఎలా వేయించేసి ఉంటాడో, ఏదైతే అనుభవాన్ని నిత్యులకి ముక్తులకి అనుభవింపచేస్తాడో ఆ అనుభవాన్నంతటినీ కూడా లీలా విభూతిలో తింత్రిని వృక్ష మూలంలో ఉన్నటువంటి నమ్మాళ్వార్లకి అనుభవింపచేస్తే ఆ అనుభవంలో మునకలు వేసి ఆ ఆనందానుభవాన్ని పరిపూర్ణంగా అనుభవించినటువంటి ఆళ్వార్లు, అన్యపరులై అనుభవించినటువంటి ఆళ్వార్లు ఆ అనుభవం లోపల ఇమడక ఈ తిరువిరుత్తము అనే తిరువాసీర్యము అనేటటువంటి ఒక గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ప్రబంధంగా ఈ లోకానికి వారి అనుభవం లోపల ఇమడక పాసుర రూపాలలో బయటకి ప్రవహిస్తే అది తిరువాసిర్యంగా మనందరికీ కూడా అందింది అనేటటువంటి విషయాన్ని పెరియవాచాన్ పిళ్ళై ఎంతో భోగ్యంగా అనుగ్రహిస్తున్నారు. ఆ అనుభవమే ఇది. ఈ తిరువాసిర్యం అనేటటువంటి ప్రబంధము ఆర్తి కాదు, తిరువిరుత్తంలో ఆళ్వార్లు అనుభవించినటువంటి ఆర్తి కాదు. ఈ తిరువాసిర్యం అంతా కూడా అనుభవం, సర్వేశ్వరుడు పరమపదంలో తాను అనుభవింపచేసేటటువంటి అనుభవాన్నంతటినీ కూడా నమ్మాళ్వార్లకి అనుభవింపచేస్తే ఆ అనుభవంలో మునకలు వేసినటువంటి ఆళ్వార్లు వారి అనుభవం మనసులో ఇమడక ప్రవహిస్తే వచ్చినటువంటి ప్రబంధం తిరువాసిర్యము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. మిగిలినటువంటి విశేషాలు రేపటి రోజున యథావకాశంగా మనం సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.